బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నమోదైన క్రిమినల్ కేసులను కొట్టివేయాలంటూ ఆయన దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను హైకోర్టు తిరస్కరించింది. కేసు విచారణ దశలో ఉన్న నేపథ్యంలో ఈ దశలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. రాజకీయ కారణాలతో కేసులు పెట్టారని రేవంత్ తరపు న్యాయవాదులు వాదించినప్పటికీ ప్రాథమికంగా విచారణ కొనసాగాల్సిందేనని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఈ వ్యవహారంలో తదుపరి విచారణను కోర్టు ఈ నెల 21వ తేదీకి వాయిదా వేసింది. భూపాలపల్లి బహిరంగ సభలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డిపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నమోదైన కేసులపై ఈ పిటిషన్ దాఖలైంది. గండ్ర ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు. న్యాయపరమైన పోరాటాన్ని కొనసాగిస్తామని రేవంత్ తరపు న్యాయ వర్గాలు సంకేతాలు ఇస్తుండగా ఈ కేసు రాజకీయంగా కూడా చర్చనీయాంశమవుతుంది. విచారణలో వెలుగులోకి వచ్చే అంశాలు రాష్ట్ర రాజకీయాల్లో మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎన్కౌంటర్ కొనసాగుతుంది. ఎదురుకాల్పులో 9 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. ఈ ఘటనలో పోలీసులు అధికారి కూడా మృతి చెందాడు. మరో అధికారి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా వర్గాలు వెల్లడించాయి. పరిసర ప్రాంతాల్లో ఇంకా మావోయిస్టులు తలదాచుకుని ఉండే అవకాశం ఉండటంతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించి అదనపు బలగాలను మోహరింపచేసినట్లు అధికారులు స్పష్టం చేశారు. కాసేపట్లో మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి వైఎస్ జగన్ చేరుకోనున్నారు. తాడేపల్లి నుంచి జోగి రమేష్ ఇంటికి భారీ కాన్వాయ్తో జగన్ వెళ్తున్నారు. ఆ కార్యక్రమాన్ని లైవ్ ద్వారా చూద్దాం.
కాసేపట్లో మాజీ మంత్రి జోగి రమేష్ నివాసానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకోనున్నారు. తాడేపల్లి నుంచి జోగి రమేష్ ఇంటికి భారీ కాన్వాయ్తో జగన్ వెళ్తున్నారు. వైఎస్ జగన్ కాన్వాయ్తో వస్తున్న పలు వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు.